గత ప్రభుత్వంలో కీలకమైన ఆ మాజీ మంత్రి వైసీపీకి రాజీనామా చేసి కొంతకాలం రాజకీయాలకు దూరం కొట్టాని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. కానీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ మాజీ ఏదో పార్టీలో చేరే విధంగా మారాయట. అందరి నోట మంచి అనిపించుకున్న ఆ నేతలు మాత్రం తమ పార్టీలో చేరమని ఇంకా ఎవ్వరూ ఆహ్వానించలేదట. కానీ ఏదేమైనా మళ్లీ కూటమిలో ఏదో పార్టీలో చేరి చక్రం తిప్పాలని ఆయన అంతర్గతంగా తహతహలాడుతున్నారట. మరి ఇంతకీ ఎవరా మాజీ? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? వైసీపీ మళ్లీ విజయం సాధించడం ఖాయం. మళ్లీ మంత్రి అవ్వడం సింపుల్ అని భావించిన వారి కొంతమంది మాజీ మంత్రుల జాతకాలు తిరగబడ్డాయని చెప్పాలి. వాస్తవానికి రాజకీయాల్లో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎటు టర్న్ అవుతుందో అంచనా వేయడం కష్టం. కొందరికి కెరియర్ అంతా పూలపానుపైతే మరికొందరికి మధ్యలోనే ప్రశ్నార్థకంగా మారుతుంది. సరిగ్గా అటువంటి జాబితాలో చేరిన నేతే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. దశాబ్దన్నర రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారారు అవంతి. ఎన్నికల ముందు గెలుపు గుర్రం ఎంచుకుని సవారీ చేసే అలవాటున్న ఈ బిజినెస్ మ్యాన్ ఎందుకనో తొలిసారి అధికారానికి దూరం అవ్వడమే కాదు, రాజకీయంగా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. గత 6 నెలలుగా ఆయన స్తబ్దత పాటిస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యేగా 2014లో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనకు మంత్రి పదవి యోగం లభించింది మాత్రం వైసీపీలోనే. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పార్టీ విధేయులైన ఎమ్మెల్యేలు, నిబద్ధత కలిగిన సీనియర్లు ఉన్నప్పటికీ కాపు కోట వర్కౌట్ అయ్యి 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్లో పనిచేసే ఛాన్స్ లభించింది అవంతి శ్రీనివాస్కు. మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాజకీయ ప్రత్యర్థులైన జనసేన, టీడీపీ ముఖ్య నాయకత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాకుండా అవంతి సంధించిన విమర్శనాస్త్రాలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. అలాగే సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు విసిరిన రాళ్లు రివర్స్లో ఈ మాజీ మంత్రికే తగిలి తలబొప్పి కట్టిన సందర్భాలు అనేకం. 2024 ఎన్నికల్లో ఒకప్పటి ఆప్తమిత్రుడు, ఆ తర్వాత రాజకీయ బద్ధ విరోధిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసుకుని మాజీ మంత్రి గంటాతో సై అంటే సై కొట్టారు. 2 కాపు నేతలు, పైగా మాజీ మంత్రుల మధ్య భీమిలి యుద్ధం అంటే ఉత్కంఠకు గురిచేస్తే ఫలితం అవంతికి ఘోర పరాజయం ఎదురైంది. తనకు పొలిటికల్ కెరియర్ ఇచ్చిన భీమిలి గడ్డ మీదే 92,000 ఓట్ల తేడాతో ఎదురైన ఓటమి కోలుకోలేనిది. భీమిలి వైసీపీ క్యాడర్ ఓటమిని షాక్ నుంచి తేరుకోకముందే చాప చుట్టేశారు మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు హైకమాండ్కు వీర విధేయుడినని ప్రకటించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఆయన ఈ స్థితి నుంచి ఓటమి, వైఫల్యాలను, జగన్ రెడ్డి ఆలోచన విధానాలను ముడిపెట్టి విమర్శలు గుప్పించడం ద్వారా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఆయన జగన్ వైఖరిపై గళం విప్పారు. కానీ కూటమి పార్టీలకు చేరువ కావాలని అవంతి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయని అలయన్స్ వర్గాల టాక్. జనసేన, టీడీపీలో ఎక్కడ ఎంట్రీ దొరికినా చేరిపోయేందుకు మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని చాలా కాలంగా డిస్కషన్ జరుగుతోంది. అయితే మంత్రిగా ఉన్నప్పుడు అవంతి చేసిన రాజకీయ విమర్శలు అటు టీడీపీ, ఇటు జనసేన ముఖ్య నాయకత్వం మరిచిపోలేని పరిస్థితి. దీంతో ఇప్పటికిప్పుడు ఈ సీనియర్ నేత రీఎంట్రీ అంత ఈజీ కాదని కాషాయ కండువా కప్పుకోవాలని ఆలోచన చేస్తే తప్ప మరో మార్గం కనిపించడం లేదని స్వపక్షం, విపక్షం చర్చించుకునే పరిస్థితి. కానీ ఇటీవల విశాఖ నగరంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆయన పార్టీ మార్పుకు సంకేతాలంటున్నారు. అవంతి కెరియర్లో టెస్టింగ్ టైం నడుస్తుందనే విశ్లేషణల నడుమ అనుకోని ఆపర్చునిటీ ఒకటి తలుపు తట్టింది. అదే విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం. 4 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ను హస్తగతం చేసుకునేందుకు కూటమి పార్టీలు నెల రోజుల పాటు అహోరాత్రులు శ్రమించాయి. మ్యాజిక్ ఫిగర్ 74 కాగా ఆఖరి నిమిషంలో 1 ఓటు టీడీపీకి తక్కువైంది. 6వ వార్డు కార్పొరేటర్, వైసీపీ హయాంలో జీవీఎంసీ చీఫ్ విప్గా పనిచేసిన లక్ష్మీ ప్రియాంక ఓటు కీలకంగా మారింది. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా భావించిన మేయర్ అవిశ్వాసం వీగిపోతే ఆ ప్రభావం నెగిటివిటీకి, ఎమ్మెల్యేల సమర్థతకు పరీక్షగా మారవచ్చని ప్రచారం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం చేజారిపోనివ్వకూడదని అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యులు మాజీ మంత్రి అవంతి ఇంటి డోర్ కొట్టారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ వంటి నాయకులు పలుమార్లు చర్చలు జరిపారట.
ఈ ప్రయత్నాల ఫలితంగా అవంతి కుమార్తె కూటమికి అనుకూలంగా ఓటు వేసి వైసీపీ మేయర్పై అవిశ్వాసం నెగ్గడానికి కారకురాలయ్యారు. ఇప్పుడు జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస ఘట్టం పూర్తయింది. గ్రేటర్లో కూటమి అధికారంలోకి వచ్చేసింది. ఇక మిగిలింది అవంతి రాజకీయ ప్రయాణం మీద క్లారిటీ రావడమే. కీలక తరుణంలో కూటమిని గట్టెక్కించిన క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా ఎగబాకడం మాజీ మంత్రికి కలిసి వచ్చే అంశంగా చర్చ జరుగుతోంది. గతంలో జనసేన టీడీపీలో చేరేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవన్న చోటే అవంతికి సానుకూల వాతావరణం ఏర్పడడం యాదృచ్ఛికం. గతంలో ఆయన చేసిన పార్టీయే కాబట్టి పాత పరిచయాలతో తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలు చేయను అని ఆయన చెబుతున్నా టీడీపీ ద్వారానే మళ్లీ రాజకీయాల్లో రీస్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సాధ్యమైనంత తొందరలోని అవంతికి పసుపు పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాలే కూలిపోయాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసురాలు తెచ్చిన అదృష్టం అవంతి కెరీర్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది ఆలోచించాలి. అవంతి కూడా వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం వెంటనే ఏ పార్టీలో చేరకుండా కొంతకాలం వ్యూహాత్మక మౌనంగా ఉండాలని భావించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి తేడా జరిగింది. దాదాపు 10 నెలలు బట్టి అవంతి ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అందరికీ దూరంగా ఉంటున్నారు. ఆయన గురించి ఎవరూ చర్చించుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో ఆయన తిరిగి యాక్టివ్ కావాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి ప్రస్తుతం కొట్టంపాలల్లో ప్రధానంగా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే ఒకవేళ టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా ఆటంకాలు ఏర్పడితే తొలుత బీజేపీలో కానీ జనసేనలో కానీ చేరాలని భావిస్తున్నట్లే తెలుస్తోంది. అయితే జనసేన విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అవంతి శ్రీనివాసరావు అవమానంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో జన సైనికులు పార్టీలో చేరేందుకు అవంతికి అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు టీడీపీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీద ఓడిపోయిన అవంతికి తిరిగి అదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించేందుకు టీడీపీ అవకాశం ఇస్తుందా లేదా అనేది కూడా సస్పెన్సే. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవంతి శ్రీనివాసరావు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయన కూటమిలో ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.